హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆప్షన్ బయర్ కి మరియు ఇంట్రాడే ట్రేడర్స్ కు ఒక మంచి స్ట్రాటజీని చెప్పుకుందాం. అదేంటో ఇప్పుడు చూద్దాం. 1 అవర్ టైం ఫ్రేమ్ లో పెట్టుకొని చార్ట్ అనేది 1 అవర్ టైం ఫ్రేమ్ లో పెట్టుకొని మనం ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై చేయాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై, ఇది రెసిస్టెన్స్ అనుకుంటే ఈ ఏరియా సపోర్ట్ అవుతుంది. సపోర్ట్ అయిన తర్వాత మనం మార్కెట్ అనేది ఇక్కడ నుంచి సపోర్ట్ రెసిస్టెన్స్ అనుకుంటే మార్కెట్ అనేది ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఫాల్ జరుగుతూ ఒక స్వింగ్ క్రియేట్ చేసిందో ఈ లో మనం బై చేస్తాం. ఈ మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మార్కెట్ బ్రేక్ అయ్యే టైంలో టైం ఫ్రేమ్ ని 15 మినిట్స్ లోకి మార్చుకొని ఈ ఏరియాలో బై చేస్తాం. 15 మినిట్స్ లో ఒకసారి చూద్దాం. ఎందుకంటే 15 మినిట్స్ లో మార్చుకుంటే టైం ఫ్రేమ్ అనేది స్టాప్ లాస్ ఆర్డర్ తక్కువలో పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే 1 అవర్ టైం ఫ్రేమ్ లో అయితే ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ స్వింగ్ లో కదా, ఇక్కడ అయిన తర్వాత మార్కెట్ అనేది వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ స్వింగ్ లోని బ్రేక్ చేసిందో ఆ క్యాండిల్ లో మనం బై ఆర్డర్ ఇస్తాం. ఈ లో ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది కాబట్టి ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ ఆర్డర్ పెడతాం. ఎందుకంటే తక్కువ స్టాప్ లాస్ ఉంటుంది. ఈ 7 బై చేస్తాము. బై చేసిన తర్వాత మార్కెట్ అనేది స్టాప్ లాస్ అయితే అవ్వాలి, లేదంటే మనకు ఫుల్ ప్రాఫిట్ ఇవ్వాలి. స్వింగ్ లో ఎంత క్రియేట్ చేసింది ఈ ఏరియా అంతా కూడా మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇది ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మంచిగా వర్కౌట్ అవుతుంది. దీన్ని యూజ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే స్వింగ్ డౌన్ లో ఉన్న మార్కెట్ స్వింగ్ హై క్రియేట్ చేసి బ్రేక్ అయ్యే టైంలో 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఈ లోని ఐడెంటిఫై చేస్తాం. 15 మినిట్స్ లో ఇక్కడ బై చేస్తాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో బై చేసి ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేసిందో ఆ క్యాండిల్ పైన బై స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టి ఈ క్యాండిల్ లో బై ఆర్డర్ ఇస్తాం. ఈ స్ట్రాటజీ అనేది ఆప్షన్ బయర్స్ కి చాలా యూజ్ అవుతుంది. ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేస్తే మంచిది. ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తాం.